ఫ్రెండ్స్, కిరణ్ అబ్రహం నటించిన కే ర్యాంప్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో పేరు కుమార్, ఈ సాయి కుమార్ వాళ్ళ నాన్న అయితే చాలా డబ్బు ఉన్న కొడుకు అన్నమాట, బాగా రిచ్ పర్సన్. కానీ తను బేవస్గా తిరుగుతూ మందు తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు అన్నమాట. అందుకని వాళ్ళ నాన్న కేరళలో ఒక కాలేజీలో జాయిన్ చేస్తాడు. కేరళలో కాలేజీలో జాయిన్ అయిన తర్వాత హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో అల్లర్చిల్లర్ కాకుండా బాధ్యతగా మలుచుకున్నాడా లేదా, అసలు హీరోయిన్కున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం వల్ల హీరో లైఫ్ ఎలా మారింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, యావరేజ్ అన్నమాట. ఈ మూవీ రొటీన్ స్టోరీ. చాలా మూవీస్ మనం చూసాం ఇలాంటి కాన్సెప్ట్. అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్లో తీసుకుపోవాలని ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, కిరణ్ అబ్రహం కామెడీ ట్రై చేయడం కదా అంతా బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత సేమ్ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో లాగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ యాడ్ చేయాలని ట్రై చేశారు. అది కొంచెం అంత వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే అది రొటీన్ కాన్సెప్ట్ లాగైతే అనిపించింది. ఓవరాల్గా అయితే వన్ టైం వాచ్ఫుల్, పర్లేదు. మెయిన్ ఈ మూవీకి హైలైట్ ఎవరంటే కిరణ్ అబ్రహం చాలా బాగా యాడ్ చేశాడు. కామెడీ చేయడానికి ట్రై చేశాడు. అంతా అల్లరి చిల్లర్లాగా ఎలా తిరుగుతారో అనేది కానీ అవన్నీ కరెక్ట్గా చేశాడు. అలాగే ఫైట్లు కూడా, ఒక ఫైట్ ఏదో అంటే 1-2 ఫైట్లు ఉంటాయి, అవి ఏదో కావాలని పెట్టినట్టు ఉంది కానీ అది కథలో అంత ఇన్వాల్వ్ అవ్వలేదు. హీరోయిన్ క్యారెక్టరు తనకు అంతగా సూట్ అయినట్టయితే నాకు అనిపించలేదు. హీరోయిన్ పర్లేదు కానీ అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు తన క్యారెక్టర్లో. అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, అలాగే నరేష్ గారి క్యారెక్టర్ వీళ్ళు ఉన్నంత వరకు బాగానే చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బాగుంది, కానీ సాంగ్స్ అయితే అంత బాగాలేదు. ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అన్నమాట. కామెడీ సీన్లు అక్కడక్కడ బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా వర్కౌట్ అయింది, సెకండ్ హాఫే డల్ అయింది. నాకు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ప్లస్ మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో లాగా ఫాదర్ కొడుకు సెంటిమెంట్ మళ్ళీ అదే రిపీట్ చేసి అదే మళ్ళీ సాయి కుమార్ గారిని పెట్టి అది కొంచెం మళ్ళీ ఆ సినిమాది ఇందులో ఇరికిచ్చినట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే పర్లేదు, కిరణ్ అబ్రహం కోసం అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.